నమస్తే, హెచ్సిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లకు భూమి పూజ చేసిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన తృప్తి కంటైనర్ క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యవసాయ పనులు ముగుస్తున్న క్రమంలో రైతులకు ఆటవిడుపుగా ఆహ్లాదాన్ని పంచే విధంగా వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనతో గ్రామీణ సాంప్రదాయానికి అద్దం పట్టే తీరుగా ఎడ్ల బండ్ల ప్రదర్శన, పాల ప్రదర్శన పోటీలు ఆనవాయితీగా ప్రారంభం చేసుకునేందుకు సిద్దమవుతున్న వేళ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాట్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో మార్చి నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినమైన ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల పాల ప్రదర్శన ఏర్పాట్లకు గురువారం వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పార్టీ శ్రేణుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రాల నడుమ కొబ్బరికాయ కొట్టి పనులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆధ్వర్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29 నుంచి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు రైతులకు ఆట విడుపుగా ఆహ్లాదం పంచే తీరుగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల పాల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసుకోవడం రైతులకు ఆనందదాయక అంశమన్నారు. వందలాది మంది పార్టీ శ్రేణులు నెల రోజులు ఎంతో శ్రమ కూర్చి పోటీలకు తోడ్పడే విధానం పార్టీ నేర్పిన క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. 2 నియోజకవర్గాల్లోని రైతాంగం పార్టీలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొని గ్రామీణ సాంప్రదాయాన్ని చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, పాలడుగు సురేంద్ర, సుంకర హరికృష్ణ, రావి చిన్ని, కోగంటి రోహిత్, వీరవల్లి మురళి, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, బోయపాటి అరుణ, దివి అనిత, కొండ రమాదేవి, రమ్య, అభినేని రాజా, ముల్లపూడి వెంకట్ తదితర అక్కసట్టి వెంకటేశ్వరరావు వేమూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుపుకుంటా ఉన్నాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి, మధ్యలో 1-2 సంవత్సరాలు మిస్ అయింది, కానీ రెగ్యులర్గా ఈ కార్యక్రమాలని మనం ఇక్కడ దిగ్విజయంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మన ప్రాంతం తెనాలి చుట్టుపక్కల డెల్టా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు. అత్యధిక శాతం 80-90% రైతాంగం. వ్యవసాయానికి సంబంధించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతు కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రజానీకం అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పశు పోషణ, పశువుల పోటీలు, ఎడ్ల పోటీలు ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించి ఆ వారం రోజులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కూడా ఒక ఆట విడుపుగా, ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం. ఏ పోటీలు జరిగినా కూడా పోటీలన్నీ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో, ఎక్కడ కూడా ఆ స్పోర్టివ్ స్పిరిట్తో జరిగేటటువంటి పోటీలు. అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఆస్వాదించవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి పశు సంపదని పెంపొందించుకోవడం కోసం, రక్షించుకోవడం కోసం ఇటువంటి బల ప్రదర్శనలు మరి ఒకరిని చూసి ఒకరు ఇతోధికంగా ఎక్కువగా మన ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా పశు పోషకులు కానీ, ఈ ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి ట్రైనీస్ కానీ, ఈ కార్యక్రమాలు ఈ దాదాపు ఈ రోజు మొదలు పెడితే ఈ నెల 10 రోజులు అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేస్తే తప్ప ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవు. కొన్ని వందల మంది దీని మీద ఈ నెల రోజులు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వ్యాపకాలను కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం పెద్దలు కోడేశ్వరరావు, నాగేశ్వరరావు, ఇతర అందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం వారి పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేస్తారు ప్రతి సంవత్సరం కూడా. వారందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు కూడా ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎడ్ల బల ప్రదర్శనలో మీరందరూ కూడా పోటీల్లో పాల్గొనడానికి ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో ఎడ్లకు సంబంధించి వారందరూ కూడా నమోదు చేసుకోవాలి. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు వారం రోజులు ఆస్వాదించి ఆనందాన్ని వ్యక్తపరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా మెప్మా పొదుపు సంఘం మహిళా నాగలక్ష్మి తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడంతో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఓ సరికొత్త విధానమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తృప్తి క్యాంటీన్ ప్రారంభ సందర్భంగా అన్నారు. జాగృతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు నాగలక్ష్మి 10% భాగస్వామ్యంతో 90% బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ రుణ ప్రాప్తి కల్పించగా ఓల్డ్ రత్న టాకీ సెంటర్ లో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ టిఫిన్ సెంటర్ ను గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మెప్మా ద్వారా పొదుపు సంఘం మహిళా నాగలక్ష్మి టిఫిన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సహకారం అందించి ప్రోత్సహించడం ఆనందదాయకమన్నారు. మెప్మా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మెప్మా ద్వారా తెనాలిలో తొలిగా తృప్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నామని అన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నాగలక్ష్మికి 11 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. తృప్తి క్యాంటీన్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. 10% పెట్టుబడి నాగలక్ష్మి ఏర్పాటు చేసుకోగా 90% బ్యాంకు రుణం మెప్మా ద్వారా లభించినట్లు తెలిపారు. క్యాంటీన్ ఏర్పాటు చేసిన నాగలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మెప్మా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తృప్తి క్యాంటీన్ కేంద్రం రాష్ట్రం సహాయంతో రోజున కుటుంబం జీవించడానికి 24/7 ప్రజలకి సేవ చేసుకునే అవకాశం, క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో కూడా రాజీ పడకుండా నాగలక్ష్మి కార్యకర్తకి ఈ రకమైనటువంటి సహాయం అందించడం అనేది చాలా సంతోషం. మరి రోజున తన కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఇతరులను కూడా పోషించే శక్తి ఈ తృప్తి ద్వారా రావటం అనేది చాలా సంతోషం. ఇదే రకంగా ఈ రోజున ఈ కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం మన కోసం, మనందరి ఆనందం కోసం, ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి సహాయం అందించిన ప్రభుత్వానికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం గుంటూరు డిస్టిక్లో తెనాలిలో మనము ఈ తృప్తి క్యాంటీన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ తృప్తి క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆనరబుల్ సీఎం గారు చెప్పే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి, మహిళా పారిశ్రామికవేత్త అనే నినాదంలో భాగంగా మేము ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈ తృప్తి క్యాంటీన్ అనేది కూడా మేము తీసుకోవడం చేయింది. దీనికి సంబంధించి ఏంటంటే మనకి మొత్తము ఒక ఎక్విప్మెంట్ అనేది వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాము. అన్నీ కూడా మనకి మొత్తము ఒక 13 లక్షలు అనేది దీనికి లోన్ అవుతుంది. టోటల్ ఎక్విప్మెంట్, లోపల సామాగ్రి అన్నీ కావాల్సిన దానికి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నాగలక్ష్మి అనేవారు ముందుకు వచ్చారు ఈ తృప్తి క్యాంటీన్ పెట్టుకోవడానికి. ఆమెకు లోను ఒక 11 lakhs ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 10% ఆమె బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకంతా కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు హైజెనిక్గా ఉంటుంది, అంతేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక 10 రకాల చాయ్ అనేది ఉంటుంది, టీ ఇస్తున్నారు, అదేవిధంగా 4 రకాల కాఫీ, అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా ఉన్న వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఫుడ్ అనేది చేస్తాము. అది కూడా అంతా కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి చేయడం జరుగుతుంది. చాలా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలను ప్రోత్సహించే విధానంలో ఇది ఒక భాగంగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆమెను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలా స్పెషాలిటీ ఏంటంటే మనము టీ కానీ, కాఫీ కానీ, ఎనీ జ్యూస్ కానీ ఏంటంటే స్పెషల్గా ప్రకృతిలో కలిసిపోయే విధంగా, ప్రకృతికి హాని కలిగించే విధంగా ఒక క్రంచీ కప్స్, రాగి పిండితో తయారు చేసిన ఈ కప్స్ అనేది యూజ్ చేస్తున్నాము. దీన్ని ఏంటంటే స్పెషాలిటీ మనము ఈ టీ తాగిన తర్వాత ఈ కప్ని మనము తినేసివచ్చు. ఇది స్నాక్ కింద కూడా మనం తినొచ్చు. ఆ విధంగా మనము ఎకో ఫ్రెండ్లీగా దీన్ని స్పెషల్గా యూజ్ చేయడం జరుగుతుంది. క్యాంటీన్లో నాగలక్ష్మి, నేను జాగృతి గ్రూప్లో నెంబర్. నాకు మెప్మా తరపున తృప్తి క్యాంటీన్ అనే అవకాశం ఇప్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు. అలాగే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదం, డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదములు, మెప్మా పీడీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. జన సైనికురాలు మా వీర మహిళ నాగలక్ష్మి గారికి ఈ అవకాశం ఇచ్చిన మా మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి చాలా కృతజ్ఞతలు, నాగలక్ష్మిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా స్పెషల్ ఏంటంటే దీని ఫరం పేరు వచ్చి క్రంచీ కప్స్. ఇదేంటంటే టీ తాగేసి కప్ కూడా తినేయచ్చు. అంటే ఒక ప్లాస్టిక్ పేపర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తున్న ఉద్దేశంతో క్రంచీ కప్ సొల్యూషన్ తీసుకొచ్చింది. ఒకటే చెప్పగలం, 10 రూపాయలు ఇచ్చి మీరు ప్లాస్టిక్ పేపర్లో తాగే క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు. అలా కాకుండా క్రంచీ కప్స్లో తాగి అందరూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యుల కష్టకాలంలో అండగా ఉంటుందని, ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరిగిన
తీవ్ర గాయాలతో ఉన్న ఆ కుటుంబాల ఆర్థిక అవసరాన్ని గుర్తించి ఉన్నంతలో కొంత సాయం చేయడం ఆనవాయితీగా వస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘ బాధ్యులు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన క్రమంలో పేర్కొన్నారు. మండలంలోని కటేవరం గ్రామవాసి భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగించే ఏ శ్రీనివాసరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రమంలో గురువారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాసరావు కుటుంబానికి సంఘం నాయకులు 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదేవిధంగా విధులు నిర్వహించే క్రమంలో తీవ్రంగా గాయాలన్న సర్దార్ గోపిలకు ఒక్కొక్కరికి 5,000 వంతున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు యూనియన్ ద్వారా కష్టకాలంలో ఉన్న సభ్యులకు వీలైనంత తోడ్పాటవడం ఓ బాధ్యతగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు షేక్ ఫకీర్ అహ్మద్, పఠాన్ బాష్య, కె రాంబాబు, రెడ్డి రౌతు శ్రీనివాసరావు, ఆదిన కృష్ణ, కోడూరు శివయ్య, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియన్ ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఆకాశపు శ్రీనివాసరావు గారు ప్రమాదవశాత్తు మరణించారు. అతనికి మన తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ సభ్యులు అందరి సహకారంతో మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే మన భాషా మేస్త్రి గారి దగ్గర పనిచేసే సర్దార్ అనే కుర్రోడు లోగడ పరంజా మీద నుంచి పడినందుకు అతనికి కూడా ఒక 5,000, గోపి రాంబాబు దగ్గర పనిచేసే కుర్రోడు గోపి అనే కుర్రోడికి కూడా అతనికి కూడా ఒక 5,000 రూపాయలు తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. ఇలాగనే కలిసి కట్టుబాటుగా ఈ పనులు అన్ని చేసుకోవాలని అందరినీ కోరటం జరుగుతుంది. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో తల్లి బిడ్డ విభాగంలో తన బిడ్డకు లభించిన మెరుగైన వైద్య సేవల పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓ మాతృమూర్తి. వివరాలకు వెళ్తే వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరుకు చెందిన బి శ్రీష గుంటూరులో కాన్పు చేసుకుని ఆడపిల్లకు జన్మనిచ్చింది. 26 రోజులకు ఉండాల్సిన బరువు తన బిడ్డకు లేకపోవడంతో ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లగా అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లమన్నారు. ఆ పరిస్థితుల్లో 26 రోజుల బేబీతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి బిడ్డల విభాగంలో శిరీష తన బిడ్డతో చేరింది. వైద్యులు అందించిన మెరుగైన వైద్య సేవల కారణంగా దశలవారీగా తన బిడ్డ బరువు పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైద్యశాలలో పసిపిల్లలకు వైద్యులు బాధ్యతగా అందిస్తున్న వైద్య సేవల పట్ల శిరీష ఆనందం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వంలో ప్రజా వైద్యానికి ముఖ్యంగా పసిబిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పాలనా పరంగా లభిస్తున్న ప్రోత్సాహానికి ఇదొక నిదర్శనమని తెలిపారు. నేను గుంటూరులో డెలివరీ అయ్యాను. అక్కడ వారం రోజులు నా పాపను బాక్స్లో పెట్టారు. అక్కడ డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక మళ్ళీ పాప కేజీలోకి వచ్చేసింది. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పాప కండిషన్ ఏం బాగాలేదు, గుంటూరు తీసుకెళ్ళాలన్నారు. అందుకని చెప్పి గుంటూరు వెళ్ళకుండా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాక ఇక్కడ మేడమ్స్ బాగా చూశారు, ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు, మందులు అవి రాసి ఇచ్చారు. పొడి ఆయిల్ అవన్నీ వాడాము. రోజు రోజుకి 30 గ్రాములు 50 గ్రాములు 100 గ్రాములు అలా పెరుగుతూ వచ్చింది. అయితే మేము డిశ్చార్జ్ అయ్యే ముందు కేజీన్నరకు వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వారం ఆగాక మళ్ళీ వచ్చాము. 1 కేజీ 680 గ్రాములు పెరిగింది. మేడమ్స్కి స్టాఫ్కి చాలా థ్యాంక్స్. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ సభ్యులు గురువారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో తమ డిమాండ్స్తో కూడిన వినతిపత్రం అందజేశారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులు తమ సమస్యలను ఏకరవు పెడుతూ నినాదాలు చేశారు. మార్చి 10వ తేదీన టెట్ నుండి మినహాయింపు కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళన అంశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డిఏ అనే మాటే మరిచిపోయామని, కూటమి ప్రభుత్వం డిఏ బకాయిలను విడుదల చేయాలని అన్నారు. 12వ PRC ఊసేలేదని అన్నారు. ఎంతో కాలంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ను అమలు చేయాలని కోరారు. ఈ నిరసన ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ కీలక సభ్యులు పుట్టా జనార్దన్ రావు, వి అంకిరెడ్డి ప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, టి యేసుబాబు, బెల్లంకొండ వెంకట్, పి శ్రీనివాసరావు, ఏ వాణిప్రసాద్, సిహెచ్ యోహాన్, డి వెంకటేశ్వరరావు, సిహెచ్ పూర్ణచంద్రరావు, కొసా నాగేశ్వరరావు, లక్కరాజు లక్ష్మణరావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2001-7-23 నుంచి మనకి 12వ PRC అమలు చేయాలి. కానీ దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు 12వ PRC కమిషన్ను నియమించకపోవటం ఇది చాలా శోచనీయ విషయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అయితే కమిషన్ లేట్ అయినప్పుడు కూడా మధ్యంతర భృతిని ఐఆర్ని ప్రకటించకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. 2019లో ఆ రోజు ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం 2019 నుంచి డిఏలని
ఈ డిఏ అనేది సాధారణంగా వచ్చింది కాదు. 6 నెలలకు ఒకసారి మనకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, కందిపప్పు లాంటివి ఆ పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుగుణంగా ఆ సూచిక అనుగుణంగా డిఏని ప్రకటించాలి. 2019 నుంచి డిఏ అనే పదం ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం మర్చిపోయారు. అయితే ఈ వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా 4 డిఏలు పెండింగ్ ఉంది. వెంటనే డిఏలను ప్రకటించాలి. ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ నుంచి మినహాయింపు కోరుతున్నాం. దాదాపుగా దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70,000 మంది ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్లే కాదు భారతదేశం మొత్తం చూసినట్టయితే 25 లక్షల మంది ఉపాధ్యాయులు గత 2027 లోపు టెట్ పాస్ కాకపోతే వాళ్ళందరినీ సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును అనుసరంగా చేసుకొని ప్రభుత్వాలు ఏంటంటే వెంటనే పార్లమెంట్లో ఒక యాక్ట్ను తీసుకొచ్చి టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లని ఎప్పుడైతే విద్యా హక్కు చట్టం వచ్చిందో ఆ తర్వాత నియమించబడిన టీచర్లకు మాత్రం వర్తింపజేయాలి. దానికి ముందున్న టీచర్లకి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్ని సంఘాలు కోరుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన్ని కోరుతున్నాం. మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలోనే టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం. దీన్ని కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ మద్దతు ఇచ్చి జంతర్ మంతర్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి నెల ఉద్యోగస్తుల నుండి ఈహెచ్ఎస్ మా జీతాల నుండి కట్ చేస్తూ ఉంటారు, మినహాయిస్తూ ఉంటారు. కానీ మాకు ఈ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇది చాలా దారుణం. దీనికన్నా ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్లకి కట్టుకునే వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి మేలు జరుగుతుంది. కానీ అవన్నీ ఉచితంగా జరుగుతూ ఉంటాయి ఆరోగ్యశ్రీ కార్డులు అవన్నీ. మేము ఆ నుండి ప్రతి నెల మా శాలరీల నుండి ఈహెచ్ఎస్ కట్ అవుతూ కూడా మాకు ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సమస్యలు కోకొల్లలుగా వస్తూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఇదేంటంటే రేపు త్వరలో 10వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నాం. టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మినహాయించాలి. పెన్షనర్ నాయకులు శ్రీ లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ పక్షపాతం ఉన్నది వాస్తవం. అది 43% ఆయన ఫిట్మెంట్ కూడా ఇచ్చున్నాడు. అట్లాగే గత ప్రభుత్వం తాలూకా పెండింగ్లు కూడా 1000 కోట్లు చెల్లిస్తూ ఉన్నారు. డిఏ కూడా ఇచ్చున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదేంటంటే ఇంకా ఎన్నో సమస్యలను అర్థం చేసుకోవాలి. తీరనేటువంటి సమస్యలు, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా పరిష్కరించాలని మా ఏపీటీఎఫ్ తరఫున ఈ ప్రభుత్వాన్ని, మేము ఇష్టపడి గెలిపించుకునే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 58 ఏళ్ళకి లేదా 62 ఏళ్ళకి ఎంతో కొంత కాలావధి పెట్టి పదవీ విరమణని ప్రభుత్వం ఏర్పరిచింది. ఎందుకు ఏర్పరిచింది? వయోభారం చేత శారీరక మానసిక శక్తులు తగ్గుతాయి కాబట్టి వారికి విరామం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పదవీ విరమణ అనేటువంటి ఒక విధానం ఉంది. అటువంటి దశలో టెట్ అనే పేరుతో వీళ్ళందరినీ కూడా ఈ వయోభారంతో బాధపడుతున్న ఉద్యోగులందరినీ, టీచర్లందరినీ పరీక్ష రాయమంటాం ఏమంత మా సమంజసం అని చెప్పి ఏపీటీఎఫ్ తరఫున ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తోంది. ఈ టెట్ నుంచి మరి వయోభారంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మినహాయించాలని చెప్పి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పదవీ విరమణ అనంతరం పెన్షనర్లకి మరియు రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా వారికి రావాల్సినటువంటి లాభాలను వెంటనే వారికి అందజేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సంఘం అభిప్రాయపడుతూ ఉంది. అసలు డిఏలు అనేవి అనూచానంగా వాటంతా అవే ప్రకటిస్తూ ఉండేవాళ్ళు జనవరి, జూలైలో. కానీ ఇప్పుడు డిఏని కూడా ఒక డిమాండ్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి రావటం మరి ఉద్యోగోపాధ్యాయుల దౌర్భాగ్యం అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్న ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరింపబోవటం శోచనీయం. కాబట్టి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు గారు ఉద్యోగుల పక్షపాతి, మరి ప్రజాస్వామ్యవాది అని చెప్పి ఒక నానుడి ఉంది. మరి దాన్ని వారు సార్థకం చేసుకొని ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి సానుకూలంగా ముఖ్యమంత్రి వర్యుడు స్పందిస్తారని ఆశిస్తూ నిర్మిస్తున్నాం. విజయవాడలోని దండముడి ఇండోర్ స్టేడియం నందు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టభద్రుల మరియు ఎమ్మెల్సీల ఆట విడుపు కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాల్లో సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. క్రీడలు ప్రజాప్రతినిధుల్లో స్నేహభావం, ఐక్యత, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పారు.
బాగుపోయారు, అందరూ చక్కగా ఆడుతున్నారు. ఆనందం గారికి జనసేన పార్టీని ప్రతి గ్రామంలోనూ ఒక శక్తిగా చూపాలని పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉంగుటూరు ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంట్ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. వేమూరు మండలం చావలి గ్రామంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్ అధ్యక్షతన గురువారం బాపట్ల పార్లమెంటు స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మరాజు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలను గుర్తించాలన్నారు. వాటిని ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారిని చేతనపరిచి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరికి సభ్యులుగా చేర్చాలని పిలుపునిచ్చారు. సర్వమానవ సమానత్వం అన్నదే పవన్ ఆశయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పరిస్థితులు అందరికీ తెలుసని, నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర ప్రజల సంతోషాన్ని చవిచూడాలన్న దృష్టితో పవన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆయన అనేక ప్రజాహితమైన కార్యక్రమాలను ప్రభుత్వం ద్వారా చేపట్టడంతో పాటు పలు ప్రణాళికల ద్వారా గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో ఒక కన్వీనర్ ఏర్పాటు చేయాలన్నారు. మంచి లక్ష్యాలతో ముందుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి శ్రమించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 25,000 సభ్యత్వాలకు తగ్గకుండా మార్చి 10వ తేదీలోగా పూర్తి చేయాలని కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు విషయంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పవన్ ఆశయాలను అందరికీ వివరించాలన్నారు. సభ్యులుగా చేరిన వారికి పార్టీ ద్వారా అందించే సహాయ సహకారాలను వివరించారు. ఈ సందర్భంగా అనేక మంది యువతీ యువకులు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విష్ణుమలకల శ్రీనివాసరావు, సోమారావుతు, శివపదయ్య, కలవ వెంకట సుబ్బయ్య, గుప్తా, దాసరి రమేష్, యాసం జగదీష్, పోకల శ్రీనివాసరావు, వాగోలు రమేష్, బాబు, ముద్దాబత్తుని సాంబయ్య, జొన్నకూటి లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మీ దాంట్లో 5 మండలాలు ఉన్నాయి. మన 5 మండలాల్లో కూడా ప్రతి మండలం 5,000 దగ్గరికి మనం 25,000 టార్గెట్. అంటే మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా మీరందరూ కూడా మనం కష్టపడి మనం ఉన్నాయన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పగలిగితే అందరూ కూడా, ఎందుకంటే మీ వేమూరులో చాలా ఓటింగ్ ఉంది, మనకి జనసేనకి ఓటింగ్ చాలా ఉంది. అవన్నింటినీ కూడా మనం తెలిసేటట్టు మన వాళ్ళ దగ్గరికి అందరికి ప్రతి ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, మన ఉద్యోగ కార్యక్రమాన్ని మన సాధకుల ద్వారా ఇంచుమించు మనం ప్రతి గ్రామంలో కూడా ఒకరిని ఆల్రెడీ చేసామని మనం చెప్పారు. వాళ్ళందరి ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇంకా ఎవరైనా మీరు ఉత్సాహంగా ఉండి నేను కూడా సభ్యత్వాలు చేస్తా ఉంటే, సాధకులుగా జాయిన్ అవుతా ఉంటే మీరు అందరూ కూడా ఇంకెవరైనా ఉన్నా తీసుకొచ్చి చెప్పొచ్చు. వాళ్ళకు కూడా ఇద్దాం. మన అధ్యక్షుల యొక్క వ్యూహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన కోరుకునేది ఒకే, మన ప్రాంతీయతతో పాటు దేశం కూడా సమైక్యంగా ఉండాలి, జాతీయ భావంతో మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన మన లక్ష్యాలతో మనం ఈ రోజున జనసేన పార్టీని నడిపిస్తున్నారు. ఆయన ఏదైతే ఆశిస్తున్నారు అంటే మనకి ఈ సభ్యత్వాలు కూడా మనకు ఒక పార్టీని బలోపేతం చేయడం. అలాగే కళ్యాణ్ గారు ఆలోచించినట్టు ఎవరు కూడా ఆలోచించలేదు. అంటే మనం ముందు 90,000తో స్టార్ట్ అయ్యి మన 12 లక్షలు కూడా మనం అందరం చేసుకున్నాం. ఆ రోజున ఆయన ఆలోచించింది ఒకటే, నాకు కూడా తిరిగి మన కూడా వచ్చే వాళ్ళు ఎవరూ ఇబ్బంది పడకూడదు, ఇదంతా నా సొంత కుటుంబం అనుకుని ఆయన ఆ రోజున ఆలోచించి ఆ రోజున క్రియాశీల సభ్యత్వాల కింద మొదలుపెట్టి ఈ రోజున మనకి ఉద్యమి, అలాగే సాధక, అలాగే ప్రదాతల కింద 3 భాగాల కింద కూడా చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ అన్నిటిని కూడా మనం ఇప్పుడు రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా మనందరం కూడా స్ట్రాంగ్ గా నిలబడేటట్టు ఈ రోజు ఒక ప్రణాళిక ప్రకారం అందరికి అందించేటట్టు మన జల్ జీవన్ మిషన్ ఆల్రెడీ మనకి క్లోజ్ అయిపోయిన దాన్ని కూడా మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా రీఓపెన్ చేసి అది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముందుకు వెళ్ళేటట్టు చేసింది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మనకి అలాగే ఇంకా అనేక కార్యక్రమాలని ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ రోజున రాష్ట్రం ముందు ఇంత అభివృద్ధి పదంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి, అలాగే ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే మన అధ్యక్షుల వారికి కూడా చాలా కీలక పాత్ర ఉంది. మార్చి 14న ఆవిర్భావ సభ ఉంది. మనకి 10వ తారీఖు వరకు
ఈ సభ్యత్వాల నమోదు టైం ఇచ్చారు. మీరు అందరూ కూడా పూర్తిగా కృషి చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు ఎవరు అంటే మీలో మన అంత కుటుంబం అయినప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలను అన్నీ మర్చిపోయి ప్రతి దాన్ని కూడా మీకు ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉంటే మీ నెంబర్లు తీసుకుని నేను కూడా మాట్లాడతాను. అలాగే మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాజేష్ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, మన అందరం కూడా కింద వార్డు స్థాయి వరకు కూడా అందరం ఒకటే అనుకుని కలిసిమెలిసి మన అందరం కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు మన జెండా ఒకటే, అందరం కూడా ఒకటే అనుకుని వెళ్ళాలి. అధికారం లేనప్పుడు కూడా మనం గట్టిగానే పోరాడాం, సభ్యత్వం చేశాం. ఇవాళ మాట్లాడుతూ అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం. సరే, మనకి ఎంత వస్తుంది ఏదైనా తీసి అదే పక్కన పెట్టదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తారో ఆ పిలుపుని ఫాలో అవటమే జనసేనలో మనం పూర్వం చేస్తున్నటువంటి పని. ఇప్పుడు కూడా మీరందరూ కూడా వేషధాలు పక్కన పెట్టి వాడిని అనుమతించడా వీడిని అనిపించడం లేదనేది పక్కన పెట్టి కేవలం సభ్యత్వ కార్యక్రమం ఎంత గొప్పగా చేద్దామనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్ళాలి. నాకు ఇవాళ నుంచి 10వ తారీఖు దాకా ఉన్నట్టు. సో 14వ తారీఖు మనకి ఆవిర్భావ సభ తెలుగులో పిఠాపురంలో జరుగుతుంది. సో 10వ తారీఖు దాకా మీరు అలుపెరగకుండా పొలం పనులు ఉన్నప్పటికీ కూడా ఇది 1 గంట పొలానికి కేటాయించి మిగిలినటువంటి గంటలన్నీ కూడా ఈ సభ్యత్వ నమోదు మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టండి. వేమూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం నిజంగా అయినప్పటికీ కూడా జనసేన పార్టీ బలం అనేది ఇక్కడ ఎంతగా ఉందో మీ అందరూ తెలుసు. నేను చెప్పాల్సిన పనిలే. మరి ఆ బలం ఉందని తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? బయట తెలియాలంటే ఏదో రూపంలో బలం తెలియాలి. ఆ బలం తెలిసేటటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు. మనం ఎన్ని సభ్యత్వాలు చేస్తే మన బలం ఏంటి అనేది బయట తెలుస్తుంది. బయట చేయాలంటే అంతా వాళ్ళను అనుకుంటారు, కానీ అనుకునేది కూడా రికార్డు పరంగా తెలియాలంటే మనం సభ్యత్వాన్ని చేసి చూపించాలి. మనకి ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఐక్య పార్టీ లోపల అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడేవాడే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేద్దాం అనుకునేవాడే. దానిని మీరందరూ కూడా సభ్యత్వ రూపంలో చూపించండి. మీరంతా తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి సభ్యులు అనాథ శవాలకు శాశ్వతంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాకుండా వారి అస్థికలను కాశీకి తీసుకెళ్లి పిండ ప్రదానం చేస్తూ సేవా దృక్పథానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. కరోనా సమయం నుండి ఇప్పటి వరకు సుమారు 500 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసిన తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను అతని మిత్ర బృందం ఇప్పటికీ 7 పర్యాయాలు మృతుల అస్థికలను కాశీలోని మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేసి వారికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసి వచ్చారు. ప్రస్తుతం 15 మృతదేహాలకు సంబంధించిన అస్థికలను 8వసారి కాశీలో నిమజ్జనం చేసేందుకు గురువారం సాయంత్రం బయలుదేరారు. అస్థికలను కాశీలోని మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేయడంతో పాటు పిండ ప్రదానం చేసి వారి పేరు మీద బ్రాహ్మణులకు అన్నదానం చేయనున్నట్లు సేవా సమితి సభ్యులు కుర్రాశ్రీని తెలిపారు. అనాథ మృతుల అంత్యక్రియలే కాకుండా ఎవరైనా బంధువులు చనిపోతే కాశీ వెళ్లేని వారు అస్థికలను తమకు అప్పగిస్తే కాశీ తీసుకువెళ్లి ఉచితంగా నిమజ్జనం చేస్తామని కుర్రాశ్రీని తెలిపారు. కొన్నేళ్లుగా కుర్రాశ్రీను అతని మిత్ర బృందం చేపడుతున్న ఈ సేవలను తెనాలి పట్టణానికి చెందిన పలువురు ప్రత్యేకంగా ప్రశంసించారు. గత 8 సంవత్సరాల క్రితంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలి దప్పికతో ఏ ఒక్కరు కూడా చనిపోకూడదని చెప్పేసి మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మరి ఎవరైనా నిస్సహాయాలుగా అన్నార్థులుగా ఎవరైనా చనిపోతే వారి యొక్క పార్థివ దేహాలని మరి ఉచితంగా దాన సంస్కరణ చేసి తదుపరి ఈ అస్థికల్లో కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి కాశీలోని మణికంఠ ఘాట్ నందు కలపడం జరుగుతుంది. మరి తదుపరి అక్కడ బ్రాహ్మణులకు కూడా ఒక పూట భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడటానికి ఈ రోజునే చేపడుతున్న కార్యక్రమం ఏంటంటే ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఈ నెల 28వ తారీఖు వరకే ఉంది కాబట్టి గ్రహణం వచ్చేసరికి 3వ తారీఖు చంద్రగ్రహణం ఉంది. మరి పెద్దలు గురువులు విజ్ఞప్తి మేరకు మరి ఇంత తొందరగా ఈరోజు జరుగుతుంది. మరి ఎవరైతే ఈ రైలు కింద పడి మరి అనాథలుగా చనిపోయారో వాళ్ళనైతే పోడ్చడం జరుగుతుంది కాబట్టి వారి పేరు తెలిసినా తెలియకపోయినా వారి పేరు మాత్రం మరి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పడి గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవలు స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క సేవా సమితి మరి ఇంతకుముందు చేసిన సేవలకు భిన్నంగా ఎవరైనా మన ఇళ్లలో ఎవరైనా చనిపోతే వారి అస్థికల్ని కాశీలో గంగలో కలపాలని చెప్పి కోరిక ఉండి మరి ఆర్థికంగా డబ్బు లేకపోతే వెళ్ళలేక కొన్ని పనుల మూలంగా అటువంటి వాళ్ళకు కూడా ఉచిత సేవలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఏదైనా కానీ గ్రహణానికి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ గ్రహణానికి 4 రోజుల ముందు లోపు మాకు అస్థికలు మా యొక్క సేవా సమితికి అప్పచెప్తే ఈ అస్థికలు కాశీలోని గంగలో కలపడం జరుగుతుంది. వారి పేరు మరి అది పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది.
మరి తదుపరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఉచిత సేవల్ని ఉపయోగించుకోవడానికి చెప్పి తెలియపరుస్తున్నారు. అనాథలుగా మృతి చెందిన వారి మృతదేహాల్ని కుర్రా శ్రీనివాస్ గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి తెనాలి మహాప్రస్థాన సేవా సమితిని సంప్రదించి ఇక్కడ మహాప్రస్థానాల్లో తీసుకొచ్చి కాల్చడం కానీ పొచ్చడం కానీ జరుగుతుంటుందండి. మరి ఈ మహాప్రస్థానాల్లో మేము మొదటి నుంచి కుర్రా శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలకి మేము కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో మా కమిటీలో ఒక జీవో పాస్ చేసి వారు తీసుకొచ్చి అనాథ బాడీస్ ఏదైనా సరే ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా దాన సంస్కారాలు చేయడానికి మేము ఒక జీవో పాస్ చేయడం జరిగింది. మేము అలా ఇప్పటికీ దాదాపుగా ఒక 30-40 మృతదేహాలకి చేయడం జరిగింది. మరి వారు ఇప్పుడు చెప్తుంటేనే విన్నాను, కరోనా టైం నుంచి కానీ ఇప్పుడు కానీ ఏదైనా కానీ 400 నుంచి 500 మృతదేహాలకు మరి వారు ఉచితంగా ఇలా చేశారంటే మరి చేసింది మామూలు విషయం కాదు, వాళ్ళని అభినందించాల్సిన విషయం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉచితంగా చేసిన మృతదేహాలకి వాటికి సంబంధించిన అస్థికల్ని కాశీకి తీసుకెళ్లి గంగలో కూడా వారి ఖర్చులతో, వారి జేబులో వేసుకున్న ఖర్చులతో, వారి మొత్తం మందులతో వారు వెళ్ళి చేస్తున్నారంటే అది ఇంకా చాలా అద్భుతమైన విషయం, అది మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన అలాంటి అస్థికలను కూడా మేమే తీసుకెళ్తాం అంటున్నారు. అది ఇంకా అద్భుతమైన విషయం, అది చాలా అభినందించాల్సిన విషయం. మరి ఇలా కుర్రా శ్రీనివాస్ గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా మహాప్రస్థాన సేవా సమితి కమిటీ తరఫు నుంచి మేము 100% మా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల ఏర్పాట్లకు భూమి పూజ చేసిన వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన తృప్తి కంటైనర్ క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.